యూత్ ఐకాన్గా, ఫ్యాషన్ సింబల్గా తారక రుహానీ అందించిన అనన్య పాండే ఇప్పుడు ఒక బాలీవుడ్కే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. అందం, అభినయం, స్టైల్ అన్నిటిలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ అనన్య యువత మనసుల్లో సొంత స్థానం ఏర్పరచుకుంది. ఇప్పటికే పలు పాపులర్ బ్రాండ్స్కి అంబాసిడర్గా వ్యవహరిస్తున్న అనన్యకు కొత్తగా మరిన్ని బ్రాండింగ్ అవకాశాలు వరుసగా వస్తున్నాయి. యూత్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా మేకప్ బ్రాండ్స్ నుంచి స్పోర్ట్స్ వేర్ దాకా ఎంతో మంది ప్రొడక్షన్ హౌస్లు, కంపెనీలు ఆమె వెంట క్యూ కడుతున్నాయి. అంతేకాదు, బాలీవుడ్లో నటవారసురాలిగా నటనలోకి వచ్చిన తాను కేవలం గ్లామర్కే పరిమితం కాదని నిరూపించుకుంటూ ఒక్కొక్క సినిమాలో నటిగా మరింత పరిణతి చెందుతోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా అనన్య పాపులారిటీపై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. ఇక సౌత్ నుంచి ఈ బ్యూటీకి కొత్త ఆఫర్లు వచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నా అవి ఇంకా మెచ్యూర్ అవ్వడానికి కొంత సమయం పట్టొచ్చు. అలాగే ఇటీవల విడుదలైన కేసరి చాప్టర్ 2 సినిమాలో అనన్య నటన పట్ల మంచి ప్రశంసలు లభించాయి. బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం అనంతరం కోర్ట్ రూమ్ డ్రామా ద్వారా సినిమాకు తీవ్రత తీసుకొచ్చారు. ఈ సినిమాలో అనన్య ఎమోషనల్ సీన్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల మనసులను తాకేలా చేసింది. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, కాంగ్రెస్ నేత శశి థరూర్ స్వయంగా ఈ సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం. ఇది ఈ సినిమాకు అనన్య నటనకు వస్తున్న స్పందన ఎంత సీరియస్గానూ ఉందో తెలిపే ఉదాహరణ. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చారిత్రాత్మక చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైంది. ఇంతవరకు చేసిన సినిమాలతోనే తన టాలెంట్ను నిరూపించుకున్న అనన్య ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందేందుకు రెడీ అవుతోంది. టాలెంట్తో పాటు మార్కెట్ అండ్ ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల ఆమె కెరియర్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగే దశలో ఉంది.